ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి గల కారణాల్లో ఒక ఇంపార్టెంట్ కారణం ట్యూబ్ అని మనం మాట్లాడుతున్నాం. అయితే ట్యూబ్లో బ్లాక్ ఉందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి కంపల్సరీగా లాప్రోస్కోపీ మాత్రమే చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. నేను డాక్టర్ ప్రియాంక చౌదరి, మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్. లాప్రోస్కోపీ ఒక్కటే కాక హైకోసి అని, హెచ్ఎస్జి అని చాలా టెస్టులు ఉన్నాయి. అయితే హెచ్ఎస్జిలో రేడియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికంటే సేఫ్ టెస్ట్ హైకోసి అని చెప్పి మనం ముందే మాట్లాడుకున్నాం. అయితే ఆ హైకోసి అనే టెస్ట్ వల్ల, బేసికలీ ట్యూబల్ టెస్ట్ వల్ల గల అడ్వాంటేజెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఆ ట్యూబ్ టెస్ట్ ద్వారా ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అది కాక ఆ ట్యూబ్ టెస్ట్ చేయటం ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. న్యాచురల్గా కానీ లేకపోతే ఐయుఐ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ అవుతాయి ట్యూబ్ టెస్ట్ వల్ల అంటే, ట్యూబ్ టెస్ట్ అంటే యూజువల్గా మనం గర్భసంచిలోకి ఒక చిన్న ట్యూబ్ పెట్టి ఆ వాటర్ వెనక్కి రాకుండా మనం ఒక చిన్న బెలూన్ తోటి కానీ ఏదైనా బ్లాక్ చేసి బయట నుంచి వాటర్ పుష్ చేస్తే కనుక ఆ వాటర్ ట్యూబ్స్లో ద్వారాగా వెళ్తున్నాయా లేదా అని చెప్పి మనం స్కాన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం బయట నుంచి వాటర్ పుష్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా కారణంగా చిన్న చిన్న బ్లాక్స్ అది ఉంటే కనుక ఆ టెస్ట్ ద్వారానే క్లియర్ అయిపోతాయి. సో అందుకని ఆ టెస్ట్లో ట్యూబ్స్ ఓపెన్ అని వచ్చాయి అంటే, లేదా చిన్న బ్లాక్ ఉంది అని చెప్పి వచ్చినా సరే, యూజువల్గా ఆ టెస్ట్ తర్వాత న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట.